ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్నెత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను చంకన పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు నిన్ను రక్షించు వాడను నేనే అని చెప్పి రాయబడిందండి. మన యేసయ్య మనల్ని ఎప్పటి వరకు ఎత్తుకుంటాడో మీకు తెలుసా అండి? ఒకవేళ మీ తల్లికి మీరు భారం కావచ్చు, మీ తండ్రికి మీరు భారం కావచ్చు, మీరు కన్న బిడ్డలకే మీరు భారం కావచ్చు. ఈ ప్రపంచంలో ఎవరైనా మీ చేయి విడిచిపెడతారేమో కానీ మన యేసయ్య మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడై ఉన్నాడండి. బిడ్డలే మీకు కడుపుకోత మిగిలిచ్చి నేను ఈ ముసలిదాన్ని ఈ ముసలోని నేను నా జీవితాంతకాలం నేను పోషించలేనని చెప్పి మిమ్మల్ని వెళ్ళగొట్టి ఒక దయనీయమైన పరిస్థితుల్లో మిమ్మల్ని మిగిల్చారేమో. మీ కన్న బిడ్డలకే మీరు భారం కావచ్చు, కానీ మనము ఆరాధించే దేవునికి మనం ఎప్పుడూ భారం కాలేమండి. మన యేసయ్యకు మనం ఎప్పుడూ బరువు కాలేము, భారం కాలేము. ఒక తల్లి తన కన్న బిడ్డను తన భుజాలపైన ఎత్తుకునే రీతిగా మనల్ని కూడా మన యేసయ్య ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని రక్షించే దేవుడై ఉన్నాడండి. ఇంత గొప్ప దేవుని